గదెంత అనం పోసుడు. అయ్యో అట్టిగానే పోతానవా? అయ్యో ఈ ముఖంలో కట్టే ఇది నా గండాన్ని వచ్చిందా ఏంటికి? నేను ఏ పని చేసినా అంకలు పెడతాంది. నేను పోతలే చూడు, నేను ఎట్లా పోతానో అట్లా పోసుడు నేర్చుకో. పొయ్యి ఏంది పిల్లగా బాగా ఎడతాను? రాసుకుంటూ పోతే దెబ్బకే వండాలి. దాని బిడ్డకు పుడతలేరని నా బిడ్డ పిల్లగాన్ని ఏం చెప్తాను వచ్చిందో ఇది. అయ్యో గట్ల పడెత్తది నా పిల్లగాన్ని. అవ్వో చేతట ఎగ్గుతాంది. ఓ అయినా గట్ల ఎగ్గుతానవేంది చేతు? రెండు చేతులు వెనక కానీ మంచిగా రాసుకుంటూ పోయాలి. అయ్యో అవి నాత చేతులేనా ఇరుగయా? అరే ఈ మొద్దు దానికి ఏం తెలియదు. అత్తమ్మ ఎవరో నిలబడతారా? ఆగలేవు. అలా చూడు, మా అమ్మ పోతే ఎంత ముద్దుగా నిద్రపోతాండో. ఏ వదినా, చేతులు వెనక కిగ్గి మంచిగా రాసుకుంటా ముఖం కాలసందులో పెట్టి పొయ్యాలి. శ్వాస ఆడుతుందా ఏ బండదానా? ఏమో ఏం తెలుసు నీకు? తినుడు ఎరక పండుడు ఎరక అన్నట్టే ఉంది కదా నీ కథ. అగవైనా గట్ల అంటున్నావు. నిన్న మొన్న నేను పోయలేదా ఏంది? అట్లా మీద మీద పోతే పిల్లగాళ్ళకు ఏ పాటు మొదలవుతుంది, కాళ్ళు రెక్కలు ఏం సాపు అవుతాయి. మా అత్తను కూడా సాపి అయ్యా అమ్మ. ఇది చూసిపోతానొచ్చిందా లేకపోతే నాకు క్లాస్ ఇచ్చిపోతానొచ్చిందా? అవు కూసబెట్టింది పిల్లగాన్ని, మెడలంపుతుంది. చూస్తానవా? చూడు, కూసుండబెట్టి ఇట్లా మెడలు అంపి మెడల మీదకే బుడ్గన పోయాలి. ఆయన ఏమన్నా 2 నెలల పిల్లగాడా 3 నెలల పిల్లగాడా అంతెట్నో పోతానవు తానం. నీ ముఖానికి ఒకటి తెలుసు ఒకటి తెలియత్తి. నేను బొచ్చడు మందికి తానం పోసిన చూడు ఎట్లా వంటాడో. మంచిగా నీళ్ళు పోసిన కొద్దీ ఉఫ్ఫు ఉఫ్ఫు. బిడ్డ ఇంత మసి బొట్టు తెచ్చి పెట్టి పిల్లగాడిని ఇంట్లోకి తీసుకుపోయి పొగయ్యూర్రి. టవల్ పడకరా పో.